శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోడా ఛానల్. ఏప్రిల్ 2026 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి, స్త్రీలకి, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్, చివరిన సింపుల్ రెమెడీస్, ఇలా అన్ని విషయాలకు వన్ బై వన్ చర్చించుకుందాం. ముందుకు వెళ్దామండి. కర్కాటక రాశి జలరాశి, రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో ఏంటంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. సో మొత్తంగా 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. కర్కాటకం అంటే జలరాశి అంటే మంచి ఎమోషన్స్ ఉంటాయి. శత్రువులు కాస్త తక్కువే అని చెప్పాలి. ఎమోషనల్గా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు, సో మంచి నేచర్ కలిగిన వారు, హామ్ చేసే యాటిట్యూడ్ తక్కువ కలిగిన వారండి వీరు. సో ఇది ఏమైనా అది సహజ స్వభావము. ఇప్పుడు గ్రహస్థితిలో ఒకసారి పరిశీలించుకున్న తర్వాత మన ఫలితాల్లోకి వెళ్తే సులువుగా అందరికీ అర్థమవుతుందండి. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. మీకు ధన కుటుంబాధిపతి రవి 13 ఏప్రిల్ దాకా 9వ స్థానంలో ఉన్నారు. 14 ఏప్రిల్ నుండి బలమైన స్థితిలో వృత్తి స్థానంలో మేషంలో ఉంటున్నారు. మరి తృతీయ వ్యయాధిపతి గురుడు ఏంటంటే అష్టమ స్థానంలో ఏప్రిల్ 10 వరకు ఉండి 11 ఏప్రిల్ నుంచి 9వ స్థానంలోకి వస్తున్నారు. మరి 4, 11 చతుర్థ లాభాధిపతి శుక్రుడు ఏంటంటే మీకు 10వ స్థానంలో ఉంటారు. ఎప్పటిదాకా అయ్యానంటే ఈ యొక్క 19 ఏప్రిల్ వరకు. 20 ఏప్రిల్ నుండి తన స్వస్థానమైనటువంటి విషయంలో ఉంటున్నారు. మంచిదే. రాహు వచ్చి మీకు ఇక్కడ అష్టమంలో ఉంటే కేతు ద్వితీయంలో ఉన్నారు. గురుడేమో మీకు ఏ స్థానంలో ఉన్నారు, శని ఏమో 9లో ఉన్నారు. ఇవి మొత్తంగా గ్రహస్థితి అండి. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితి చెప్పకుండా ఫలితాలు చెప్పడం అనేది సో ఇట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి మనం ప్రతిసారి ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఉద్యోగస్తులకి చూస్తే ఈ యొక్క మాసంలో ఉద్యోగస్తులకి పనిలో కొంత బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పేపర్ వర్క్, మీటింగ్స్, ఫాలో అప్స్ ఇవన్నీ కలిసి మిమ్మల్ని బిజీగా ఉంచుతాయండి. మొదటి 2 వారాల్లో కూడా ఎట్లా ఉంటుందంటే చేసిన పనికి రిజల్ట్ కొంచెం ఆలస్యంగా రావచ్చు. ఈ సమయంలో మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే చాలా కష్టపడుతున్నాం, ఫలితం ఏమో తక్కువలా ఉండొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ దట్ ఈస్ రాంగ్. మంచి ఎఫర్ట్స్కు మంచి ఫలితం అయితే పొందుతారు. మట్టికిదురుగా ఏంటంటే ఈ మాసంలో నెల మధ్య నుంచి 14 నుండి మీ యొక్క ఓపికకు, మీ యొక్క క్రమశిక్షణకు సీనియర్లు నెమ్మదిగా విలువనిస్తారు. సో రెస్పెక్ట్ ఇస్తారు. ఉద్యోగం మారాలని లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో ఏప్రిల్ మాసాన్ని ప్రిపరేషన్ ప్లస్ అప్లికేషన్ మాసంగా కనుక మీరు కనుక చూసుకోగలిగితే కనుక పాజిటివ్గా ఉంటుందండి. రెజ్యూమ్ అప్డేట్ చేసుకోండి, స్కిల్ అప్డేట్ చేసుకోవడం, మీ యొక్క కాంటాక్ట్స్తో టచ్లో ఉండటం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ మాసంలో చేయడం వల్ల రాబోయే మాసంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ధనాధిపతి 10లో ఉన్నారు కాబట్టి నేమ్ అండ్ ఫేము, డబ్బులు పెరగడం, శాలరీ పెరగడం జరుగుతుందండి. సో వ్యాపారంలో చూస్తే పాత కస్టమర్ల సంబంధాలు మళ్ళీ బలపడే సూచనలు బలంగా ఉన్నాయి. కొత్త బిజినెస్ ఐడియాలు వస్తాయి. కొత్త పార్ట్నర్షిప్స్కి ఆఫర్లు మీకు రావచ్చు. బిజినెస్ అలయన్స్తో కలిసి చేద్దామని అలా వచ్చినప్పుడు మీరు చదివి జాగ్రత్తగా డాక్యుమెంట్స్, లీగల్ పాయింట్ అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే సైన్ చేయండి. అనవసర ఖర్చులు తగ్గించి ఇప్పటికే ఉన్న బిజినెస్ స్ట్రాంగ్గా నిలబెట్టడం పైనే ఈ నెల ప్రధానంగా ఫోకస్ చేయడం మంచిదండి. ఎందుకంటే బుధుడు ప్లానింగ్ కారకుడు బుధుడు అష్టంలో ఉన్నాడు. తర్వాత 11 నుంచి మీ నెలలో నీచలో ఉన్నాడు కాబట్టి బలహీనంగా ఉన్నారు కాబట్టి సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. డబ్బుల విషయంలో చూస్తే ఇన్కమ్ సాధారణంగానే కొనసాగుతుంది. జాబు లేదా బిజినెస్ ద్వారా నెమ్మదిగా డబ్బు వచ్చి చేరుతుంది, నో డౌట్. కానీ హెల్త్, ఫ్యామిలీ అవసరాలు, ఇంటి రిపేరు, పిల్లల అవసరాలు, సడన్ ట్రావెల్స్ ఇవి కూడా కొంచెం వచ్చే అవకాశం కనపడుతుందండి. ఖర్చుకు దారితీస్తాయి. అందుకే ఏప్రిల్ 1 నుంచే ఖర్చుల జాబితా అంటాం కదా, బడ్జెట్ వేసుకోండి. సో మీ యొక్క ఖర్చు, సేవింగ్ 2 కనుక రెడీ చేసుకుంటే కనుక నెల చివరిలో ఈ యొక్క క్యాష్ టెన్షన్ అనేది తగ్గుతుందని చెప్పవచ్చు అండి. మరి ఆస్తి విషయానికి వచ్చే వరకు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలోనే కొంత ఊరట, ప్రగతి 2 కనిపించే సంవత్సరం అని మనం చెప్పుకున్నాం. కానీ కొంచెం ఖర్చు కూడా అధికంగా ఉంటుంది సంవత్సరం. సో అదంతా సంవత్సర ఫలితాలు. ఏప్రిల్ మాసంలో చూస్తే ఇల్లు, ప్లాట్ కొనుగోలు చేయాలనే ఆలోచనలు వస్తాయండి. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆస్తి వ్యవహారాలు కానీ వివాదాలు కానీ ఉంటే వాటికి కొంచెం ముందడుగు పడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కానీ ఈ నెలలో అడ్వాన్సు, అగ్రిమెంటు, లీగల్ లాంటి పనుల్లో వేగంతో కాకుండా వివేకంతో అడుగు వేయాలండి. తెలివిగా ఆలోచించి పనులు చేయాలి. 2 లేదా 3 అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఆఖరి నిర్ణయం తీసుకోవడం మంచిది. దానివల్ల ఏంటంటే తర్వాత పశ్చాత్తాప పడకుండా ఉండగలుగుతారని చెప్పవచ్చు. సో ఇల్లు, వాహనం విషయంలో మాత్రం ఈ మంత్ పాజిటివ్గానే ఉందని చెప్పవచ్చు అండి. చతుర్థాధిపతి శుక్రుడు 10, 11 స్థానంలో ఉంటారు కాబట్టి సో ఆ విధంగా పాజిటివ్గానే ఉంది. వాహనము, ప్రాపర్టీ విషయంలో. పెట్టుబడుల విషయంలో ఏంటంటే ఏప్రిల్లో పెట్టుబడుల విషయంలో సేవ్ ఆప్షన్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్లు, బ్యాంక్ డిపాజిట్, ఏదైనా పాలసీలు వంటి వైపు మొగ్గు చూపడం మంచిదిగా భావించాలి. హై రిస్క్ కానీ త్వరగా లాభం వచ్చే స్కీమ్లలో డబ్బులు ఎక్కువగా పెట్టి ఇబ్బందులు పడే కంటే కూడా ఈఎంఐల విషయంలో ప్రాపర్టీ కానీ ఏదైనా తీసుకున్న తర్వాత కట్టుకోవడం లాంటిది మంచిదండి. లేదంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్కు వెళ్ళటం అనేది అవివేకంగా భావించాలి. సో హెల్త్ విషయంలో ఏంటంటే
సహజంగానే కర్కాటక రాశి వారు సున్నితమైన స్వభావం కలిగిన వారు, భావోద్వేగం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది వీరికి. ఏప్రిల్ మాసంలో ఏంటంటే మీరు నిద్రను క్రమబద్ధంగా పెట్టుకోవాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. పని ఇంటి అంటే వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా మీరు మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కడుపు నరాల సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఒకటే సింపుల్ సలహా ఏంటంటే ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు వాకింగ్ కానీ, యోగా కానీ, లేదంటే తేలికైన వ్యాయామం చేయడం మంచిది. ఈ యొక్క ఫోన్లు, టీవీ టైంను తగ్గించడం, నిద్ర ముందు పడుకునే ముందు ఒక 5-10 నిమిషాలు ధ్యానం చేసుకొని లేదా జపం చేసి ఇలా చేసుకుని కనుక మీరు పడుకుంటే డీప్ స్లీప్ పడుతుంది, బాగుంటుందండి. సో మీ యొక్క హెల్త్ని మీరు హ్యాండిల్ చేసుకునే వారు అవుతారు. కుటుంబ విషయాలు ఏంటంటే ఫ్యామిలీ అంటే ఇంటి శాంతి చాలా ముఖ్యం. ఏప్రిల్ మాసంలో ఇంటి వాళ్ళ మధ్య ఇంట్లో వాళ్ళ మధ్య ఏంటంటే చిన్న చిన్న అభిప్రాయాల భేదాలు వస్తాయండి కొన్ని విషయాల్లో. కానీ మీరు కనుక శాంతంగా మాట్లాడితే సర్దుకుపోయే స్థాయిలోనే ఉంటాయని నో డౌట్ క్లియర్ అవుతాయని చెప్పవచ్చు. మాటల్లో కొంచెం కఠినంగా కాకుండా సాఫ్ట్గా చెప్పే ప్రయత్నం అయితే మీరు చేస్తే సరిపోతుంది. బంధాలు బలపడతాయి కూడా. ప్రేమ విషయంలో భావోద్వేగంగా ఎక్కువగా ఉండే నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాస్తవం ఏంటి అలా ఆలోచించి తీసుకుంటే మంచిదండి. పంచమాధిపతి 9లో ఉన్నారు కాబట్టి ప్రేమ విషయంలో బాగానే ఉంటుంది, పెద్దగా ఒత్తిడి అయితే కనబడట్లేదు. వివాహితులకు ఏంటంటే పని ఒత్తిడి, పిల్లల బాధ్యతల మధ్య భార్యాభర్తల ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవాలండి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ నెలలో రిలేషన్ ఇంకా బలపడే అవకాశం కనబడుతూ ఉంది. సంతాన సంబంధంగా చూస్తే పంచమాధిపతి 9లో ఉన్నారు కాబట్టి మీ యొక్క సంతాన హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో పాజిటివ్ శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతుంది. లేదంటే వాళ్ళు ఏదైనా కొత్త కోర్సు జాయిన్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. విద్యార్థులు ఏప్రిల్లో సిలబస్ని క్లీన్గా ప్లాన్ చేసుకోవడం, శుభ్రంగా రెగ్యులర్గా రివిజన్ చేస్తే కనుక మీకు మంచి ఫలితం ఉంటుందండి. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఈ నెలలో ప్రిపరేషన్కి మంచి బేస్ వేసుకునే సమయం అండి. పంచమాధిపతి 9లో ఉన్నారు కాబట్టి ఎవరైతే అన్ఎంప్లాయ్ పీపుల్ ఉంటారో, ఉద్యోగం ప్రయత్నిస్తున్న కర్కాటక రాశి యువతకి ఏప్రిల్ మాసాన్ని ప్రిపేర్ ప్లస్ అప్లై ప్లస్ ఫాలో అప్ ఈ 3 పనుల కోసం మీరు వాడుకోవాలి ఈ మాసాన్ని. కాబట్టి సో లాంగ్ గ్యాప్ ఉన్నవారు స్కిల్ అప్డేట్ చేసుకోవటం, ఈవెన్ మొబైల్ కూడా ప్రతి 15 డేస్కి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుందండి. కానీ మనం కూడా కనీసం అప్డేట్ చేసుకోవాలి. చిన్న కోర్స్ చేయటం వంటివి ఇందులో స్టార్ట్ చేస్తే మంచిది. జూన్ తర్వాత వచ్చే గోచారాన్ని మిస్ కాకుండా ఉండటం కోసం ఇప్పుడు నుంచే బేస్ రెడీ చేసి పెట్టుకోండి. సో అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయండి. మరి మహిళల కోసం చూస్తే కర్కాటక రాశి మహిళలకి ఇంటి పనులు, ఫ్యామిలీ బాధ్యతలు, పిల్లల విషయాలు ఎక్కువగా బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఏప్రిల్లో ఏంటంటే అందరికీ చేస్తున్నాను కానీ నన్ను ఎవరు అడగటం లేదనే ఫీలింగ్ కూడా రావచ్చు. అందుకనే మీకోసం కూడా రోజు కొద్దిసేపు హెల్త్, ఏదైనా హాబీస్ మీద దృష్టి పెట్టడం, ప్రేయర్ కోసం కనుక టైం కేటాయించగలిగితే మీరు మానసికంగా బలంగా ఉండగలిగితే సో ఫ్యామిలీని, పర్సనల్ లైఫ్ను, ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోగలుగుతారండి. ఇక్కడ 4వ అధిపతి శుక్రుడు 10-11లో ఉన్నారు కాబట్టి కుటుంబంలో శుభ కార్యక్రమాలు కానీ లేదంటే శుభ కార్యక్రమాల నిమిత్తం మీరు అటెండ్ అయ్యే అవకాశం కూడా, పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మొత్తంగా చూస్తే ఏప్రిల్ మాసం అనేది కర్కాటక రాశి వారికి మీరు కనుక ఓపిక్గా ప్లాన్తో ఉండాల్సిన నెల అని చెప్పబడుతుంది. ఖర్చులు, ఆరోగ్యం, మానసిక ఒత్తిడి మీద కాస్త అదనపు శ్రద్ధ పెట్టాల్సిన మాసం అని భావించాలి. పెద్ద నిర్ణయాలు ఎప్పుడు కూడా కాస్త ఆలస్యంగా తీసుకుంటే మంచిది. బుధుడు 9వ స్థానంలో బలహీనంగా ఉన్నారు 11 తర్వాత కాబట్టి. ఏప్రిల్లో ప్రిపరేషను, ప్లానింగు, స్వీయ శ్రద్ధ, మీ మీద మీరు శ్రద్ధ, ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టాలండి. సో రాబోయే నెలలు వీటి మీద కనుక దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే రాబోయే మాసంలో ఇంకా అద్భుతమైన ఫలితాలు చూస్తారండి. సో జనరల్ రెమెడీస్ ఏంటంటే రాశాధిపతి చంద్రుడు, జలము, శివాభిషేకాలు, సోమవారం పూట శివుడికి అభిషేకాలు చేసుకోవడం, అమ్మవారి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి వారికి, అమ్మవారికి ప్రే చేసుకోవడం, పూజ చేసుకోవటం ఇలాంటి చేస్తూ ఉంటే మంచిదండి. ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు మీరు లోతుగా ఊపిరి పీల్చి వదిలే ప్రాణాయామాలు ఉంటాయి కదా, ప్రాణాయామం చేస్తూ ఉంటే మంచిదండి. సో సాధ్యమైనప్పుడు పేదవారికి కానీ, పూర్ పీపుల్కి, డిజేబుల్డ్ పీపుల్కి, బడుగు పిల్లలకి అన్నము, పాలు, పుస్తకాలు మీ యొక్క శక్తి కొరకు దానం చేస్తూ ఉండండి. సో ఆ కర్మ పాజిటివ్ ఫలితం మీరు పనికొస్తుంది. సో ఇవేంటి అంటే మీ యొక్క భావోద్వేగాన్ని, స్ట్రెస్ను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయండి. మొత్తంగా చూస్తే కర్కాటక రాశి వారికి లోపాల నుంచి బలపడే మాసం, ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన మాసం. ఏది ఏమైనా ఇవి జనరల్ ఫలితాలనండి. ప్రతి వారికి కూడా లగ్నం ఉంటుంది, లగ్నాధిపతి ఉంటాడు, జాతకంలో జరుగుతున్న దశలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఎలా ఉన్నాయి వ్యక్తి జాతకం మాకు తెలియదు కాబట్టి మనం చెప్పుకున్నవన్నీ కూడా చంద్ర ఆధారిత గోచార ఫలితాలు. గోచార ఫలితాలు 100% కరెక్టేనండి. కానీ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటాయి. ఎందుకంటే ఒక్కొక్క జాతకంలో ఇంకో లగ్నం ఇవన్నీ గ్రహాల స్థితి వేరే ఉంటాయి కాబట్టి ఒకసారి మీ జాతక చెక్ చేసుకోండి. చేసుకున్నాక జాతక చక్రం, రాశి చక్రం మీద గోచార గ్రహాల యొక్క స్థితి వేసుకుని గమనించుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది మాకు కావట్లేదండి, అర్థం కావట్లేదు అనుకుంటే అలా చాలామంది అడిగారు కాబట్టి అలాంటి వారి కోరిక మీరుగా 30 డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ యొక్క కోర్స్ డిజైన్ చేయడం జరిగింది, రిలీజ్ చేయబడ్డది.
సో చాలామంది జాయిన్ అయ్యి వారి యొక్క గోచారము, వ్యక్తిగత జాతకము, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల యొక్క జాతకము, వారి గోచారం వారే పరిశీలించుకొని ముందుకు వెళ్తున్నారండి. సో అలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలన్న ఆసక్తి, ఓపిక ఉంటే కనుక సో యూ కెన్ ఆల్సో జాయిన్ అండి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసము ఈ యొక్క 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ జాయిన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.